ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇవాల్టి నుండే పాత వాహనాలపై నియంత్రణలు అమలు చేస్తోంది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇక నుండి పెట్రోల్ బంకుల్లో ఆయిల్ పోయకుండా చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు అమలు చేసేందుకు ఢిల్లీ సర్కార్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయనుంది. దాదాపు 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ ను ఫిక్స్ చేసింది. ఈ కెమెరాలు నంబర్ ప్లేట్ ఆధారంగా వాహన రిజిస్ట్రేషన్ వివరాలను వాహన డేటాబేస్ తో సరిపోల్చి వెహికల్ ఏజ్ ఎంతో నిర్ధారిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో సుమారు 18 లక్షల 4 వీలర్ అలాగే 44 లక్షల 2 వీలర్ వాహనాలు ఉన్నట్టుగా అంచనా. వీటన్నిటినీ షెడ్డుకు పంపి కొత్త కార్లు కొంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి భారీ బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిబంధనను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. వాహనాల డేటాను పర్యవేక్షించడం, ఎక్కువ సంఖ్యలో పాత వాహనాలు వచ్చే పెట్రోల్ బంక్లను గుర్తించడం, నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఈ బృందాలు పనిచేయనున్నాయి. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, ఇవాళ డే 1 వాహనదారుల రియాక్షన్స్ ఏంటి? ఈ రూల్ ఎంతవరకు అమలు చేయగలరు? ఎస్, ఇది ఏప్రిల్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ఏర్పాటు ఆలస్యం కావడంతో జూలై 1 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ పాత వాహనాలకి, కాలం చెల్లిన వాహనాలు, ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలు ఏవైతే ఉంటాయో 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలకి ఈరోజు నుంచి పెట్రోల్ పంప్స్లో ఇంధనం నింపడం అనేది నిషేధం అమల్లోకి రావడం జరిగింది. పూర్తిగా పెట్రోల్ పంప్లోకి వాహనం ఎంట్రీ అయ్యే సమయంలోనే, ముఖ్యంగా ఇక్కడ ఎంట్రీలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటాబేస్ని ఈ కెమెరాకి ఇటు కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కారు యొక్క నెంబర్ ప్లేట్ కానీ, 2 వీలర్ యొక్క నెంబర్ ప్లేట్ కానీ చూసి అది ఎంత పాతపు వెహికల్ అనేది గుర్తిస్తుంది. సో 15 ఏళ్ళ పైబడిన పెట్రోల్ వాహనం అయితే, అలాగే 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనం అయితే కనుక అక్కడ ఒక స్పీకర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ స్పీకర్లో అలారం మోగుతుంది. ఇది పాత వెహికల్, దీనికి సంబంధించి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే ఇక్కడ ముఖ్యంగా పెట్రోల్ బంక్ పరిసరాల్లోనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అలాగే ట్రాఫిక్ అధికారులు, అలాగే పెట్రోల్ బంక్ యాజమాన్యం వెంటనే ట్రాఫిక్ విభాగానికి సమాచారం అందిస్తారు. సో ఫస్ట్ టైం కాబట్టి ఈ రోజు నుంచి అమలు కాబట్టి, సో ఈ రోజు ఒకవేళ అటువంటి వెహికల్స్ వస్తే 4 వీలర్ అయితే 10,000 రూపాయల జరిమానా, అలాగే 2 వీలర్ అయితే 5,000 రూపాయల జరిమానాతో వెహికల్ని వాళ్ళకి అప్పగించి ఈ వెహికల్ వాడొద్దు అని చెప్పి ఒక హెచ్చరిక అయితే చేస్తారు. సో సెకండ్ టైం అదేవిధంగా వాళ్ళు పెట్రోల్ బంప్కి పెట్రోల్ నింపించుకోవడానికి వస్తే కనుక దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది, దాన్ని స్క్రాప్కి తరలించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఢిల్లీలో సుమారు 62 లక్షల వాహనాలు ఉన్నాయి. సో ఈ 62 లక్షల వాహనాలని రీప్లేస్ చేయడం, ఎందుకంటే ఢిల్లీలో కాలుష్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉంది. సో ఈ వెహికల్ పొల్యూషన్ 50% పొల్యూషన్ ఈ వెహికులర్ పొల్యూషన్ వల్ల వస్తుంది కాబట్టి, సో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టే ఉంటుంది. కానీ పక్కన ఉన్న హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి, ఢిల్లీ ఎన్సీఆర్ 70 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా పెట్రోల్ నింపించుకునే అవకాశం ఉంటుంది వాహనదారులు. సో దీన్ని ఎట్లా అమలు చేస్తారు, అలాగే ఎవరైనా వెహికల్ కొన్నప్పుడు సో 7 ఏళ్ల పాటు ఈఎంఐస్ పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది కార్లు, డీజిల్ వాహనాలు కానీ అలాగే పెట్రోల్ వాహనాలు కానీ. సో ఈఎంఐ పూర్తయ్యేసరికి 7 ఏళ్ళు పూర్తవుతుంది. సో నెక్స్ట్ 3 ఏళ్ల వరకు మాత్రమే మా దగ్గర వెహికల్ ఉంటుంది, మా యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ఆలోచించాలని చెప్పి మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఈ పెట్రోల్, డీజిల్ ముఖ్యంగా పాత వాహనాలకి నిషేధించడం పట్ల కొందరు కాలుష్యం నియంత్రించడానికి ఇది మంచి చర్య అంటుంటే, మరికొందరు ఇటు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో, వాహన కంపెనీలతో టైఅప్ అయి ప్రభుత్వం ఈ విధంగా పాత వాహనాలన్నింటినీ తొలగించి బిజినెస్ చేసుకునేందుకు ఇదొక ప్రక్రియగా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఫస్ట్ డే అయితే చాలా చోట్ల బెంజ్ కార్లలో వచ్చిన వారు కూడా పెట్రోల్ నిరాకరించడంతో కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అనేక పెట్రోల్ పంపుల వద్ద ముందస్తుగానే వాహనదారులు పెట్రోల్ పోయకపోవడం, అలాగే బండిని సీజ్ చేస్తూ ఉండడంతో కొన్ని తగాదాలు కూడా జరిగిన పరిస్థితి ఉంది ఫస్ట్ డే. సో నెక్స్ట్ అంటే ఇప్పటికిప్పుడు ఎటువంటి ముఖ్యంగా దీనికి సంబంధించిన డెమో అటువంటి కార్యక్రమాలు, మాక్ కార్యక్రమాలు లాంటివి నిర్వహించకుండా నేరుగా అమలు చేయడం జరిగింది. సో 27వ తేదీ అంటే 3 రోజుల ముందే ప్రజలకు కూడా ఫస్ట్ తేదీ నుంచి ఇక పాత వాహనాలకి పెట్రోల్, డీజిల్ పోయడం ఉండదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు పైబడిన వాహనాలకు అని చెప్పినప్పటికీ, సో ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, పాత వాహనాలు వినియోగించిన వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త వెహికల్స్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి, ఎందుకంటే ఒకసారి పొల్యూషన్ చెక్ చేసిన తర్వాత, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అయినప్పటికీ కేవలం ఏజ్ ముఖ్యంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ కాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని ఆ వెహికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా దాన్ని తొలగించాలి అని చెప్పి చెప్పడం సమంజసం కాదని చెప్పి కూడా
వాహనదారులు కొంతమంది చెప్తున్నారు. సో మిశ్రమ స్పందన అయితే వస్తుంది. సో ఇది ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గాయా దీనివల్ల లేదా అటువంటిది ఏంటి అనేది తెలియాలంటే మాత్రం 2-3 నెలలు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ నెలలోనే పొల్యూషన్ లెవెల్స్ హైలో ఉంటాయి కాబట్టి సో వెహికులర్ పొల్యూషన్ తగ్గిందా లేదా, ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా లేక కేవలం వాహనాలు మార్చుకునేందుకు అలా బిజినెస్ జరుపుకునేందుకు ఇది ఒక టాక్టికా అన్నది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సో చూడాలి ఎంతవరకు వాహన పొల్యూషన్ ఈ వాహన ఇంధన నిషేధానికి సంబంధించి జరుగుతుందని మాత్రం మనం వేచి చూడాలి. ఆల్ రైట్ గోపి.